తీసుకొని ఈ సగం నుండి ఇటువైపు ఒక 1 ఇంచి ఇటువైపు నుండి 1 ఇంచి పెట్టుకోవాలి. నేను మీకు ఇందాక మెజర్మెంట్ చెప్పినట్టు చెప్పాను. ఏమని? కొన్నిటికి ప్రక్క మెడలు ఉండవు, ముందు మెడ వెనక మెడే ఉంటాయి, ప్రక్క మెడ ఉండదు అని నేను చెప్పానా? అదనమాట. అది ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ సెంటర్ పెట్టి ఈ సెంటర్ నుండి ఇటొక 1 ఇంచి ఈ సెంటర్ నుండి ఇటొక 1 ఇంచి మనం పెట్టుకోవాలి. సెంటర్ మెయిన్. సెంటర్ పెట్టకుండా మనం అక్కడ ఇక్కడ 1 ఇంచి పెడితే మనకు కరెక్ట్ కూర్చోరాదు, జారిపోతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అప్పుడు ఇవేంటి? ఇవేంటి? నెక్. ఇవి ఒకటి మెడ, ముందు మెడ, ఒకటి మెడ. ఇది ముందు మెడ, ఇది వెనక మెడ. ఇదేంటి? ఏంటిది? ఏంటి? చంక. చంక భాగం. ఇది చంక. ఓకేనా? ఈ రెండు ముందు మెడ, ఇది వెనుక మెడ. ఇది ముందు మెడ, ఇది వెనుక మెడ. ఇదేంటి? అప్పుడు ఇదేంటి? వెరీ గుడ్. ఇదేంటి? ఇదేంటి? పొడవు. ఓకేనా? ఇప్పుడు చూడు, ఒకసారి మన బోర్డు వేసి చెస్ట్ కి మనం ఏం చేస్తాము? అంటే ఇది ఈ మెజర్మెంట్ తో మీరు కుట్టితే కరెక్ట్ గా వచ్చేస్తుంది. దాని లూజు టైట్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. దానికోసం ఈ మెజర్మెంట్. ఈ 30కి మనం ఏం చేస్తాము? 4 కలిపితే ఎంత వచ్చింది? 34. ఈ 34 ఏం చేస్తాము? 4 ఎంత వచ్చింది? 8.5. అంటే ఒక్కొక్క భాగం 8.5. మనకి ఎన్ని భాగాలు? 4. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనం 8.5 పెట్టుకుంటాం. పొడవు ఎంత వచ్చింది? 13. 13కి మనం అప్పుడు ఎంత? 14. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 14. ఇది పొడవు, ఇది చెస్ట్. చెస్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ నుండి ఇక్కడికి 8.5 వచ్చినప్పుడు 8.5లో సగం ముందు పెట్టుకోవాలి. ఇక్కడ 8.5 వచ్చింది కాబట్టి సగం. 10 వస్తే ఒకవేళ 10 వచ్చింది అనుకో, అప్పుడు ఏది వచ్చినా 10 వస్తే 5, 20 వస్తే 10, 30 వస్తే 15. ఎంత వచ్చినా సరే. మీకు అర్థమైందా? ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. ఎవరు మెజర్మెంట్ బట్టి మనం వాళ్ళు తయారు చేయాలి. ఇంకా 40లు 30లు 60లు 70లు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా సరే మనం ముందు ఇమ్మీడియట్లీగా ఏం చేయాలి? సెంటర్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఈ సెంటర్ పెట్టాలి. ఈ సెంటర్ దగ్గర నుండి ఇటువైపుకి 1 ఇంచి అంటే 1 అంగుళం. ఈ సెంటర్ నుండి మళ్ళీ ఇక్కడ నుండి మీరు తీయకూడదు. ఈ సెంటర్ నుండి ఇటు
అంటే పేపరే మనం క్లాత్ అనుకోవాలి. పేపర్ వేరు క్లాత్ వేరు అనుకుంటే మనం చాలా క్లాత్ మనం యూజ్ చేస్తాం, చాలా పేపర్ పాడు చేస్తాం. పేపరే క్లాత్, క్లాతే పేపర్, మనం ఆ విధంగా కట్ చేసుకోవాలి. బట్టలు 4 మడతలు వేసి, ఎన్ని మడతలు వేయాలి? 4 మడతలే వేయాలి. 4 మడతలు వేయకుండా 2 వేసాము పర్వాలేదు అంటే ముందే వస్తుంది, వెనక్కి పాడు కట్టుకోవాలి. అంతేనా? 4 మడతలు వేసి 2 పొడవులుగా తీయవలెను. అది నేను కట్ చేసినప్పుడు చూడండి. దానికి కుడివైపు ఒక ఊళ్ళము, అంటే ఇది ఇటువైపు ఒక ఊళ్ళం, ఇటువైపు ఒక ఊళ్ళం పెట్టు. కుడివైపు ఒక ఊళ్ళం, ఎడమ వైపు ఒక ఊళ్ళము తీసి కుడివైపు చంకకు ఎడమ వైపు మెడకు కొలతలు గీసి కత్తిరించి ఉండవలెను. ఇది ఓకేనా? అర్థమైందా? పేపర్ ఇస్తే పేపర్ ఏ విధంగా కట్ చేయాలన్నది నేను చెప్తాను.